ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మెన్సురేషన్ క్షేత్ర గణితానికి సంబంధించినటువంటి టాపిక్స్ చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని పటాల యొక్క వైశాల్యాలు మనం కనుక్కుంటాం అన్నమాట. ఈ పటాల యొక్క వైశాల్యాలు ఏ విధంగా కనుక్కుంటాం అనేటువంటిది మనం చూసినట్లయితే, ఒక పటం యొక్క వైశాల్యం తెలియాలంటే ఆ పటం అంటే మనం చెప్పుకునేది 2 డైమెన్షనల్ ఫిగర్స్ గురించి. అంటే దానికి 2 డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయి, పొడవు వెడల్పు, లేకపోతే ఏదైనా భుజం ఉంటే భుజము. అయితే ఇక్కడ మరి 2 డైమెన్షనల్ ఫిగర్స్ కొన్ని తీసుకుని వాటి యొక్క వైశాల్యాలు కనుక్కుందాం, వాటి యొక్క ఏరియాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే చుట్టుకొలత కూడా మనం నేర్చుకుందాం ఎలా కనుక్కోవాలో. అయితే ఇక్కడ మనం ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకుందాం. ఫస్ట్ ఒక రెక్టాంగిల్ని మనం చూసినట్లయితే ఆ రెక్టాంగిల్కి ఏమవుతుంది, లెంగ్త్ బ్రెడ్త్ ఉంటాయి, అంటే పొడవు వెడల్పు ఉంటాయి. ఈ పొడవు వెడల్పు ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ఈ 2 కొలతల ఆధారంగా మనం వాటి యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏ విధంగా కనుక్కుంటామంటే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, ఇక్కడ పొడవు ఇంటూ వెడల్పు, అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ రాస్తాం. మరి లెంగ్త్ బ్రెడ్త్ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం కదా, రెండిటికి ప్రమాణాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఆ ప్రమాణాలని కూడా మనం మల్టిప్లై చేయాలి, వాటిని కూడా గుణించాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీర్ఘచతురస్ర వైశాల్యము ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్స్ ఇస్తే మీటర్ స్క్వేర్ అని చెప్పేసి మనము రాయాలి. సరే, మరి ఆ విధంగా రాసిన తర్వాత దాని యొక్క చుట్టుకొలత ఏ విధంగా కనుక్కోవాలి. మరి ఏరియా అంటే ఏంటి, ఆ పటం ఎంత స్థలం అయితే ఆక్రమిస్తుందో దాన్ని మనం ఏరియా అంటాం. అయితే ఇక్కడ చుట్టుకొలత అంటే ఏంటంటే దాని యొక్క బోర్డర్. మరి ఏదైనా కొన్ని మనం నిత్య జీవితంలో చూసేటువంటి వస్తువులు పరిశీలిస్తే, ఒక తలుపు, ఒక డోర్ తీసుకుందాం. డోర్ యొక్క మరి చుట్టుకొలత కనుక్కోవాలంటే దాని అంచులు, దాని ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కొలతలు తీసుకుని అవన్నీ కూడా కూడాలి. అంటే 2 పొడవులు 2 వెడల్పులు వస్తాయి. అలాగే మన తరగతి గదిలో బ్లాక్ బోర్డ్ ఉంటుంది, అదొకటి. లేకపోతే ఇప్పుడు నేను పాఠం చెప్పేటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో, కలర్ స్క్రీన్, అది కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఉంది. దానికి 2 పొడవులు 2 వెడల్పులు మనం గమనిస్తాం కదా. మరి దీని యొక్క చుట్టుకొలత ఏ విధంగా మనం నిర్ణయించాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఓకేనండి. అయితే మరి దీని చుట్టుకొలత కనుక్కోవడానికి ఏముంది, ఇందాక నేను చెప్పాను కదా, 2 పొడవులు మరియు 2 వెడల్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, కూడేయాలి. ఇవన్నీ యాడ్ చేయాలి. అంటే 2 పొడవులు 2L, 2 వెడల్పులు 2B. ఆ రకంగా అంటే L + B + L + B, 2 పొడవులు 2 వెడల్పులు. ఇలా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ యొక్క మరి ఎంత వాల్యూ అయితే ఉందో మొత్తం దాని చుట్టూ ఉన్నటువంటి కొలత ఏదైతే ఉందో దాని చుట్టూ కొలత పెరిమీటర్ అని చెప్పేసి అంటాం. మరి ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమని రాయొచ్చు మనం, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఎలా వస్తుంది, 2L + 2B. మరి రెండిట్లోనూ 2 ఉంది కదా, 2 కామన్ చేసేస్తే మనం ఏమని రాయొచ్చు అంటే 2 ఆఫ్, ఏం రాయొచ్చు, 2 ఆఫ్. ఎందుకు 2 కామన్ చేయాలి, మరి 2 Lలు 2 Bలు ఉన్నాయి. 2 ఆఫ్ L + B. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయట్లేదు, ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ప్రమాణాలు కూడా కూడతాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే సెంటీమీటర్స్ అని రాస్తాం అంతే. అంటే ఇప్పుడు మనకేం తెలిసింది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమో L × B, అలాగే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమో 2 × L + B అనేటువంటిది తెలిసింది మనకి కదా. ఇకపోతే నెక్స్ట్ మనకి వచ్చేది ఏంటంటే ఇంకొక టాపిక్ మనం తీసుకున్నట్లయితే, దీంట్లో ఇంకో పటం మనం పరిశీలించినట్లయితే అది చతురస్రం. ఇప్పటిదాకా మనం దీర్ఘచతురస్రం యొక్క
వైశాల్యము చుట్టుకొలత ఏ విధంగా నిర్ణయించాలి అనేటువంటిది తెలుసుకున్నాం. వాటి యొక్క ఫార్ములాలు కూడా నేర్చుకున్నాం. మరి ఈ చతురస్రానికి సంబంధించిన విషయం, స్క్వేర్కి సంబంధించి వస్తే మనం స్క్వేర్కి అవుతాయంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. మరి రెక్టాంగిల్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కానీ స్క్వేర్లో అన్ని భుజాలు సమానము, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మరి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే నేనేమనుకుంటానంటే ఫస్ట్ ఈచ్ సైడ్, ప్రతి భుజం కూడా ఏ అని అనుకుంటాను. మరి ప్రతి భుజం ఏ అనుకుని తర్వాత ఏం చేస్తానంటే దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములా కనుక్కోవడానికి చూస్తాం. అంటే మనం ఈ రెండు పటాలని పరిశీలించినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడేమో రెండు పొడవులు రెండు వెడల్పులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి అన్ని పొడవులు సమానం, అన్ని భుజాలు సమానం. కాబట్టి రెక్టాంగిల్ ఫార్ములాలో ఎల్ బదులు ఏ రాసి బి బదులు కూడా ఏ రాస్తే ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. మరి ఈ ఏ స్క్వేర్, మరి ఇది వైశాల్యం కదా, కంపల్సరీ ఎలా ఉండాలి? సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్ ఉండాలి. ఏ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. అది అయిపోయింది. ఇక చుట్టుకొలత ఏ రకంగా కనుక్కోవాలనేటువంటిది చూద్దాం. మరి చుట్టుకొలత ఏ రకంగా కనుక్కోవాలి? మనం చెప్పుకున్నాం కదా ఇందాక, అన్ని భుజాల యొక్క మొత్తం, భుజాల కొలతలు ఏవైతే ఉన్నాయో భుజాల కొలతల మొత్తాన్ని మనం కనుక్కుంటే అదేమంటాము? చుట్టుకొలత అని చెప్పేసి అంటాం. అయితే అక్కడ వేరు వేరు భుజాలు ఉన్నాయి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏం సమానంగా ఉన్నాయి? ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి. మరి ఒక భుజాన్ని ఏమనుకున్నాను నేను? ఏ అనుకున్నాను. ఒక భుజాన్ని ఏ అనుకున్నప్పుడు మిగిలిన అన్ని భుజాలు కూడా ఏమవుతాయి? ఏ అవుతాయి. కాబట్టి ఈ 4 భుజాలు కూడితే కనుక మనకేమొస్తుందంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, 4 ఏలు కలుపుతున్నాం కాబట్టి 4A సెంటీమీటర్స్ అనేటువంటిది మనకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం ఈ రెండింటి గురించి నేర్చుకున్న తర్వాత ఇంకొక 2 ఫిగర్స్ తీసుకుందాం. ఇప్పుడు ట్రయాంగిల్, త్రిభుజము, తర్వాత సమాంతర చతుర్భుజం. దీన్ని మనం ఏమంటామంటే ప్యారలలోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ప్యారలలోగ్రామ్, అలాగే వాటి యొక్క చుట్టుకొలతలు కనుక్కోవడానికి మనం ప్రత్యేకంగా ఫార్ములా దేనికి చెప్పుకుంటామంటే రెక్టాంగిల్కి, స్క్వేర్కి చెప్పుకుంటాం. కానీ మిగిలిన వాటికి అంత చెప్పుకోవాల్సిన లేదు. సమ్ ఆఫ్ ద సైడ్స్ మనం కనుక్కోవడమే. అంటే అన్ని భుజాల యొక్క మొత్తం కనుక్కుంటే సరిపోతుంది. బార్డర్ ఎంత ఉందో తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మరి మనం ఏం చేద్దామంటే ఈ వైశాల్యాలు ఏ విధంగా కనుక్కుందాం, త్రిభుజానికి ఎలా కనుక్కుందాం, ట్రయాంగిల్కి అదే రకంగా ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజానికి ఎలా కనుక్కుందాం అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు త్రిభుజ వైశాల్యం మనం చూసినట్లయితే ఆల్రెడీ హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. మరి ఈ త్రిభుజము సమాంతర చతుర్భుజం రెండూ కూడా ఒకదానికొకటి మరి సంబంధం ఉన్నటువంటి రెండిటికి రిలేషన్ ఉంది. ఏంటంటే ఈ సమాంతర చతుర్భుజం కూడా ఏమవుతుందంటే మనకి 2 ట్రయాంగిల్స్గా మనం వాటిని విడగొడితే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది. చూడండి, ఒక కర్ణాన్ని గీసి నేను 2 ట్రయాంగిల్స్ కింద విడగొట్టాను. ఈ 2 ట్రయాంగిల్స్ కింద విడగొట్టినప్పుడు ఏమైంది? మనకి 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఈ 2 త్రిభుజాల వైశాల్యాలు కూడా ఎలా ఉంటాయన్నమాట? సమానంగా ఉంటాయి. 2 త్రిభుజాల వైశాల్యాలు ఎలా సమానంగా ఉంటాయి, ఎందుకు సమానంగా ఉంటాయి అనేటువంటిది మనం ఆలోచిస్తే మరి సమాంతర చతుర్భుజం యొక్క మరి దాని యొక్క ధర్మాలు మనం చూసినట్లయితే వాటికి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి మరియు ప్యారలల్గా ఉంటాయి. మరి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ప్యారలల్గా ఉన్నాయంటే మనం ఇక్కడ ఈక్వల్గా ఉన్నది తీసుకుంటున్నాం అనమాట. ఆపోజిట్ సైడ్స్ ఏం తీసుకుంటున్నాం? ఈక్వల్గా ఉన్నాయని తీసుకుంటున్నాం, అంతే కదా. మరి ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను
ఒక త్రిభుజానికి హైట్ గీశాను, ఇంకో త్రిభుజానికి కూడా హైట్ గీశాను, రెండిట్లకి హైట్ గీశాను. ఈ రెండు హైట్లు మనకి సమానం, ఎందుకంటే ఈ రెండు కూడా సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు భుజాల మధ్య ఉన్నటువంటి దూరం కదా. మరి ఎదురెదురు భుజాల మధ్య ఉన్నది అంటే సమాంతర రేఖలు కదా, సమాంతర రేఖల మధ్య దూరం సమానంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాలు సమానంగా ఉంటాయి. అయితే ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి అనుకున్నా మనం ఏం చేయొచ్చు, పోనీ అలా అనుకున్న రెండు ట్రయాంగిల్స్ కింద విడగొట్టినాం. మరి ఇప్పుడు దీని ఏరియా ఎలా వస్తుంది? ఈ రెండు ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క మరి ఒక మొత్తం ఏదైతే ఉందో, రెండు ట్రయాంగిల్స్ యొక్క వైశాల్యాలు మొత్తం ఏమైతే ఉందో ఆ వైశాల్యాలు మొత్తానికి సమానం. అంటే మొదటి ట్రయాంగిల్కి హాఫ్ బిహెచ్, రెండో ట్రయాంగిల్కి హాఫ్ బిహెచ్, రెండు బిహెచ్లో సగం ఉన్నాయి, మరి రెండు కూడితే అవుతుంది బిహెచ్ అవుతుంది, అంటే బేస్ ఇంటూ హైట్ అవుతుంది. కాబట్టి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ మనకి ఏమవుతుందన్నమాట, బేస్ ఇంటూ హైట్ అవుతుంది, బేస్ ఇంటూ హైట్. మరి ఇప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం అక్కడైతే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని రాయగలిగాము. ఇక్కడ అలా రాయలేము, ఎందుకంటే వీటికి స్పెసిఫిక్గా ఆపోజిట్ సైడ్స్ అని అంటాం, కానీ ఇది పొడవు ఇది వెడల్పు అని రాయకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ 4 సైడ్స్గా చెప్పుకుంటాం అనమాట. సమ్ ఆఫ్ ఆల్ 4 సైడ్స్ అది ఏమవుతుందంటే సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ యొక్క ఏమవుతుంది చుట్టుకొలత అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ సైడ్స్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్, 4 కూడేస్తాం అయిపోతుంది. మరి ఇంకా పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ చూసినట్లయితే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకు చెప్పండి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ మనకి అది ఈ ట్రయాంగిల్కి ఉన్నటువంటి సైడ్స్ 3 మనం ఏమనుకుందాం అంటే ఏబిసి అనుకుందాం. ట్రయాంగిల్ సైడ్స్ ఏబిసి అనుకుంటే మరి సమ్ ఆఫ్ ద సైడ్స్ ఏమవుతాయి? సమ్ ఆఫ్ ద సైడ్స్ నేను ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని ఏమనుకుంటున్నా అంటే ఏ, తర్వాత బి, తర్వాత సి అనుకుంటే ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. మరి వీటి ప్రమాణాలు ఏంటి? సెంటీమీటర్లు, ఎందుకంటే ఇక్కడ యాడ్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లికేషన్ చేస్తే సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, ఎడిషన్ చేస్తే సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, ఏరియాకి స్క్వేర్ ఉపయోగిస్తాం, పెరిమీటర్కి ఏం ఉపయోగిస్తాము? యూనిట్స్, కేవలం యూనిట్స్ మాత్రమే ఉపయోగిస్తాం, స్క్వేర్ అనేటువంటిది మనం ఉపయోగించాం. ఓకేనండి. మరి ఇక్కడ 4 పటాల యొక్క వైశాల్యాలు మనం కనుక్కున్నాం. మిగిలిన పటాల వైశాల్యాలు మరి మనం ఏం చేద్దామంటే ఇంకో వీడియోలో మనం మిగిలిన పటాల యొక్క వైశాల్యాలన్నీ కూడా చూద్దాం. కాబట్టి ఏంటంటే ప్రతి వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, చూసి స్థిమితంగా మన కంగారు లేకుండా జాగ్రత్తగా నేర్చుకుంటే పరీక్ష రాసేటప్పుడు ప్రశాంతంగా రాయగలుగుతాం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.